రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల పరిశీలన ప్రక్రియ శుక్రవారం ముగిసింది. వైకాపా అభ్యర్థులు దాఖలు చేసిన అఫిడవిట్లు, నామినేషన్ పత్రాలపై తెలుగుదేశం అభ్యర్థులు పలు అభ్యంతరాలు తెలిపారు. అయినా వాటిని ఎన్నికల అధికారులు పట్టించుకోకుండానే నామినేషన్లను ఆమోదించారు. కొన్ని ప్రాంతాల్లో ఆర్ఓల ఏకపక్ష నిర్ణయాలపై తెలుగుదేశం నేతలు తీవ్రంగా మండిపడ్డారు. గుడివాడ వైకాపా అభ్యర్థి కొడాలి నాని నామినేషన్ పత్రాల్లో లోపాలున్నా కనీసం పరిశీలించకుండా, అభ్యంతరాలు వినేందుకు ఆసక్తి చూపించకుండా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీఓ పద్మావతి ఏకపక్షంగా వ్యవహరించి సంతకం పెట్టేయడం తీవ్ర వివాదాస్పదమైంది. కొడాలి నాని అఫిడవిట్లో అభ్యంతరాలున్నాయని తెలుగుదేశం నేతలు చెబుతున్నా ఆమె పట్టించుకోలేదు. పైగా ప్రశ్నిస్తే బయటకు పంపేస్తా, మీపై చర్యలు తీసుకుంటానని పెద్దగా అరుస్తూ బెదిరించారు. ఆర్ఓ తీరుతో తెలుగుదేశం నేతలు ఆగ్రహానికి గురయ్యారు. ఎన్నికల అఫిడవిట్లో ఎమ్మెల్యే కొడాలి నాని తప్పుడు సమాచారం పొందుపరిచారని వారు ఆరోపించారు. తమ అభ్యర్థులను ఆర్ఓ పట్టించుకోకుండా ఏకపక్షంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. 5 సంవత్సరాలు మున్సిపల్ కమిషన్ లో పార్టీ ఆఫీస్ లో వాడుకున్నారు. దాన్ని హ్యాండ్ అవుట్ చేసి ఇచ్చారు. కానీ ఎలక్షన్ అఫిడవిట్ లో మాత్రం నీళ్ళు చూపించారు. మున్సిపల్ కమిషన్ ధృవీకరించిన పత్రం చాలా ఇంపార్టెంట్. వాడుకున్నామని దీనికి సంబంధించిన బిల్లులు కానీ ఏమీ చూపించకుండా ఈ రోజు వాళ్ళకున్న అపరిమిత అధికారాలను అడ్డు పెట్టుకొని ఆఫీసర్ల వైసీపీ కార్యకర్తల వీళ్ళు కొడాలి నాని మీద 5 కేసులు ఉన్నాయని చెప్పారు. ఒకదాన్ని రాశారు, మిగతాదాన్ని నీళ్ళని రాశారు. 4వ 5వ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ ఎక్కడ పొందుపరచలేదు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని నామినేషన్లో తప్పుడు సమాచారం ఇచ్చారని సాగుతున్న వివాదంలో కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి డీకే బాలాజీ స్పందించారు. ఆయన ఆదేశాలతో గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి పి పద్మావతి స్పందించి కొడాలి నాని నామినేషన్ తిరస్కరణకు తమ వద్ద ఉన్న ఆధారాలు సమర్పించాలని శుక్రవారం రాత్రి తెదేపా నాయకుడు కె తులసిబాబుకు నోటీసులిచ్చారు. మంత్రి విడదల రజనీ అఫిడవిట్లో లెక్కలేనన్ని తప్పులున్నాయని తెలుగుదేశం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు కనపర్తి శ్రీనివాసరావు, మద్దిరాల మేనీ విమర్శించారు. విడదల రజనీ అఫిడవిట్లో 2021లో వార్షిక ఆదాయం 3,96,400గా మాత్రమే పేర్కొన్న రజనీ పెద్ద పలకలూరులో 4,55,56,500 విలువ కలిగిన భూమిని ఎలా కొన్నారో చెప్పాలన్నారు. శ్యామల నగర్లో స్థలం కొని అత్యాధునికంగా ఇంటీరియర్ వర్క్ చేయించారని, ఎన్నికల అధికారికి తాము సాక్ష్యాధారాలతో విన్నవించిన ఏకపక్షంగా ఆమె నామినేషన్ను ఆమోదించడం దుర్మార్గమని వారు ధ్వజమెత్తారు. ఆమె మంత్రి గారి భర్త అమెరికా పౌరుడు, అమెరికా సిటిజను. అతను ఇక్కడ ఎటువంటి వ్యవసాయ భూమి కొనటానికి వీలు లేదు. కానీ ఆయన వ్యవసాయ భూమి కొనటమే కాకుండా ఈ ఎన్నికల అఫిడవిట్ లో కూడా ఆమె పొందుపరిచింది. ఆమె చూపించినటువంటి ఆస్తులు అప్పులకి సంబంధమే లేకుండా ఉంది. ఆమె రాబడి తక్కువ ఉంది, ఆమె కొన్న ఆస్తులు ఎక్కువ ఉన్నాయి. ఆమెను అన్ని విధాలా ఎదుర్కొంటామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గానికి స్వతంత్ర అభ్యర్థిగా ఈ నెల 25న నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమైన యేసుభక్త నగర్కు చెందిన విడదల రజనీ అనే ఎస్సీ మహిళను వైకాపా నేతల ఒత్తిడితో నగరంపాలెం పోలీసులు అపహరించారని పేర్కొంటూ శుక్రవారం హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలైంది. రజనీని అభ్యర్థిగా బలపరుస్తూ సంతకం చేసిన వ్యక్తి గుంటూరుకు చెందిన పఠాన్ అస్మతుల్లా ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఆమెను కోర్టులో హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరారు. బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయ ఒత్తిడితో పోలీసులు రజనీని వేధిస్తున్నారని, నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. రజనీని, ఆమె భర్తను ఎక్కడ నిర్బంధించారో పోలీసులు చెప్పడం లేదని చెప్పారు. ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని రజనీతో పాటు ఆమె భర్త అనురాగరావును కోర్టులో హాజరుపరిచేలా ఆదేశించాలని కోరారు. నెల్లూరు లోక్సభ తెదేపా అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నామినేషన్పై వైకాపా అభ్యర్థి విజయసాయిరెడ్డి పలు అభ్యంతరాలు తెలిపారు. ఆస్తులన్నీ చూపలేదని, అందువల్ల తిరస్కరించాలని కోరారు. తర్వాత నెల్లూరు డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ చేరుకుని వివరణ ఇవ్వడంతో కలెక్టర్ హరినారాయణన్ విజయసాయిరెడ్డి అభ్యంతరాలను తోసిపుచ్చి వేమిరెడ్డి నామినేషన్ను ఆమోదించారు. మేము ఇచ్చినటువంటి అబ్జెక్షన్స్ అన్ని కూడా రిటర్నింగ్ ఆఫీసరు ప్రైమో ఫేసి రిజెక్ట్ చేయడం జరిగింది. ఆయన యాక్సెప్ట్ చేయలేదు. దీనికి మేము న్యాయ నిపుణులతో సంప్రదించి మా యొక్క తదుపరి చర్యలు ఏంటి అన్నటువంటి విషయాన్ని నిర్ణయించడం జరుగుతుంది.
నంద్యాల జిల్లా డోన్ అసెంబ్లీ స్థానానికి వైకాపా అభ్యర్థి మంత్రి బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నామినేషన్ను తీవ్ర ఉత్కంఠ నడుమ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆమోదించారు. ఈ సందర్భంగా డోన్లో రోజంతా హైడ్రామా నడిచింది. బొగ్గన ఈ నెల 22న నామినేషన్తో పాటు సమర్పించిన అఫిడవిట్లో కొన్ని కాలమ్స్ ను నింపకుండా ఖాళీగా వదిలేశారు. ఇది నిబంధనలకు విరుద్ధమని తెదేపా అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నామినేషన్ తిరస్కరించడానికి బలమైన కారణాలున్నాయని వాదించారు. జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇచ్చి తగిన నిర్ణయం తీసుకుంటానని ఆర్ఓ తొలుత పెండింగ్ లో పెట్టారు. అధికారులు ఇచ్చిన నోటీసులకు బొగ్గన తరఫు న్యాయవాదులు సాయంత్రం సమాధానాలిచ్చారు. వాటి ఆధారంగా నామినేషన్ను ఆమోదిస్తున్నట్లు సాయంత్రం 6 గంటలకు ఆర్ఓ ప్రకటించారు. ఇది చాలా లోపభూయిష్టంగా తప్పుల తడకగా ఆయన నామినేషన్ ఉంది. ఇది ఎవరికైనా చిన్న పిల్లవాడికి కూడా మరి తెలిసే విషయం. ఎందుకంటే ఆస్తులు కనపరచకుండా దాచిపెట్టినాడంటే ఖచ్చితంగా ఇది అధికారులను, ప్రభుత్వాన్ని, ప్రజలను మోసం చేయడమే. ఈ ఆర్ఓ గారు మరి ఈ రకంగా ఉంటే ఎన్నికలు నిష్పక్షపాతంగా జరుగుతాయి, న్యాయంగా జరుగుతాయనే నమ్మకం కూడా మాకు లేదు. ఈయన అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నాడు.